హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ రోజు మార్నింగ్ ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను, మీరు చూడకపోతే చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అది వచ్చేసి కొండ పోచమ్మ రిజర్వాయర్ అండ్ మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ రెండు కలిపి అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. దాని తర్వాత ద అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుందండి. ఈ సేల్ వచ్చేసి 17th నుంచి 22nd January వరకు ఉంటుంది. ఎంజాయ్ 50 to 80% off on 1500+ leading brands అన్నమాట. Explore amazing deals on 4 lakhs styles. Upgrade your style shop now అని నేను చెప్తున్నాను. అండ్ నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఆయిల్స్ గురించి. ఆయిల్స్ చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. మనకి తక్కువ కెమికల్స్ తోని మన స్కిన్ కేర్ కి అన్నిటికీ మంచిది అవుతుంది. మెయిన్లీ పిల్లలున్న ఇంట్లో మీరు కనుక కెమికల్స్ తక్కువ వాడాలి అనుకుంటే యూజ్ మోర్ ఆయిల్స్ లైక్ ఫర్ మాయిశ్చరైజింగ్, పడుకున్నప్పుడు రాసుకోవడానికి, తలకి, అన్నిటికీ. ఈరోజు నేను యూజ్ చేసే డిఫరెంట్ ఆయిల్స్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. అన్ని టాప్ నాచ్ క్వాలిటీ ఆయిల్స్ అన్నమాట. రకరకాలు ఉన్నాయి, అవన్నీ నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తా. ఇప్పుడు ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ద అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో. ఫస్ట్ వచ్చేసి ఈ ఆయిల్, ఇది కేరళ ఆయుర్వేదిక్ నిరుపమాది తైలం అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్. ఏదైనా నాకు ఈ మధ్య కాలంలో దొరికింది అంటే అది ఇదే అని చెప్పొచ్చు. నేను దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, చాలా మంది చూసారు, చాలా మంది కొనుక్కున్నారు కూడా. ఇదేంటి అంటే కేరళ ఆయుర్వేది ఫుల్ బాడీ 75 years ఓల్డ్ నుంచి చేస్తున్నారనమాట. ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది అరౌండ్ 180 రూపీస్. ఇప్పుడు సేల్ లో మీకు ఇంకా తక్కువగా వస్తుంది. ఇది ఫుల్ బాడీకి, ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి కూడా అప్లై చేయవచ్చు. లైక్ భోగి పండుగ వచ్చింది కదా, అప్పుడు నేను పిల్లలిద్దరికి ఇదే అప్లై చేశాను. చాలా బాగుంటది. వింటర్ సీజన్ లో కొంచెం గట్టిగా గ్రాన్యూల్స్ లాగా అయిపోతుంది. కొద్దిగా వేడి చేసుకుని మనం రాసుకోవచ్చు అనమాట. స్మెల్ అమేజింగ్ ఉంటది. మీ డ్రై స్కిన్ ప్రాబ్లం కంప్లీట్ గా పోతుంది. మీ స్కిన్ చాలా గ్లో స్టార్ట్ అవుతుంది లోపల నుంచి. వెరీ గుడ్ ఆయిల్. ఒక్క బాటిల్ తెప్పించుకుని మీరు వాడి చూడండి, మీరు ఫ్యాన్ అయిపోతారు అనమాట. అంత నచ్చింది నాకు. ఇది నాది ఆల్మోస్ట్ 10th or 12th బాటిల్ అని చెప్పొచ్చు. నాది చాలా బీభత్సమైన డ్రై స్కిన్. సో ఇది నాకు చాలా నచ్చింది. నేను ప్రతిసారి ఆర్డర్ పెట్టినప్పుడల్లా 4 బాటిల్స్ ఒకసారి ఆర్డర్ పెట్టేస్తాను. సో నాకు కొంచెం ఎప్పుడైతే నాకు బాడీ లోషన్స్, ఈ ఆయిల్స్ అన్నవి స్టాక్అప్ చేసి ఉంచుకుంటాను, నాకు తెలియకుండా ఒక మనశ్శాంతి వస్తుంది అనమాట. అందుకోసం ఇవి నాకు చాలా నచ్చాయి. ఇది నేను 200 ml. నార్మల్ పీపుల్ కి అయితే కనీసం ఒక 2 నెలలు వస్తుంది. నాలా వెరీ సివియర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే గట్టిగా అయితే ఒక 10 రోజులు వస్తుంది అనమాట. నాకైతే ఇంకా తక్కువ వస్తుంది. నేను చాలా ఎక్కువ ఆయిల్ రాస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట జిడ్డులో ఉండడం అంటే. అది దాని తర్వాత ఇంకొక ఆయిల్ వచ్చేసి ఇది నతా. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి ఇది క్యాస్టర్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ 100% ప్యూర్ క్యాస్టర్ ఆయిల్. ఈ బ్రాండ్ ఇది చాలా బాగుంటది. క్యాస్టర్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐబ్రోస్, హెయిర్, ఐ లాషెస్ పెంచాలనుకుంటున్నారు, హెయిర్ పెంచాలనుకుంటున్నారు, మీరు దీంట్లోని రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేసి క్యారియర్ ఆయిల్ లాగా చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఐబ్రోస్ కి. తర్వాత ఐ లాషెస్ కి, ఎక్కడైనా మీకు జుట్టు ఎక్కువ ఊడిపోతుంది పర్టికులర్ స్పాట్ లో అంటే కూడా క్యాస్టర్ ఆయిల్ అన్నది ఇప్పుడు ఫారెన్ యూట్యూబర్లు అందరూ క్యాస్టర్ ఆయిల్ ప్యాచెస్, బెల్లీ బటన్ మీద క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటున్నారు. కానీ క్యాస్టర్ ఆయిల్ అన్నది ఇండియాలో శతాబ్దాల తరబడి ఉంది. మనకి గ్యారంటీగా మనకి ఒక సామెత కూడా ఉంటది, ఏమిటి ఆమదం మొహం వేసుకొని ఉంటున్నాం అనేసి. సో అంటే అంత హెవీ మాయిశ్చరైజింగ్ అనమాట. అంత జిడ్డుగా ఉంటది, అంత బాగా మనకు పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా డ్రై ప్యాచెస్ ఉన్న పిల్లలకి మెయిన్లీ జలుబు వచ్చినప్పుడు ముక్కు ఇలా చేసి ఏరియాస్ అంతా బాగా డ్రైగా అయిపోద్ది. కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ అప్లై చేస్తే మీకు నెక్స్ట్ డేకే డిఫరెన్స్ అన్నది తెలిసిపోతుంది అనమాట. అండ్ పాదాల పగుళ్ళు రాసుకోవచ్చు. పిల్లలకి మన బెల్లీ బటన్ లోని కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ అప్లై చేస్తే చాలా బెనిఫిట్స్ అన్నవి ఉంటాయి అనమాట. ఎక్కడ డ్రై ఉంటుందో కొద్ది క్యాస్టర్ ఆయిల్ తప్పకుండా అందరి ఇంట్లో ఉండాలి. కొంచెం అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్కిన్ ఇలా లెగిసిపోయి ఉంటది కదా, అక్కడ మీరు క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. గోర్లకి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ మీకు డ్రైగా అనిపిస్తుంది అంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట, వితౌట్ ఎనీ టెన్షన్ ఏమి లేకుండా. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ పిల్లల ఇంట్లో గ్యారంటీగా ఉండాల్సిన ఆయిల్ క్యాస్టర్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్. హెయిర్ లో పొరాసిటీ ఉంటే
ఆల్మండ్ ఆయిల్ వాళ్ళకి చాలా మంచిది అనమాట. లో పొరాసిటీ అంటే మీరు ఒక వెంట్రుకు తీసి వాటర్ వేసారనుకోండి, అది తేలితే మీది లో పొరాసిటీ, మునిగితే అది హై పొరాసిటీ అనమాట. మునిగిన వాళ్ళకి ఎక్కువ థిక్ హెయిర్ ఆయిల్స్ అన్ని కూడా రాసుకోవచ్చు. అదే పల్చగా ఉండే హెయిర్ వాళ్ళకి మోస్ట్లీ లో పొరాసిటీ ఉంటుంది, అది తేలుతూ ఉంటది అనమాట. ఆ హెయిర్ వాళ్ళకి ఆల్మండ్ ఆయిల్ చాలా మంచిది. ఇది కూడా అగైన్ మీరు క్యారియర్ ఆయిల్స్ లాగా, అంటే ఇప్పుడు చూడండి లైక్ మీరు రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి రాసుకోవాలనుకుంటున్నారు, ఇలా ఏమైనా మిక్స్ చేయాలంటే క్యారియర్ ఆయిల్స్ ఉండాలన్నమాట. హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు ఈ ఆల్మండ్ ఆయిల్ బాగుంటది. ఇది వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ ఫర్ బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్. మళ్ళీ ఇది కూడా మీరు హెయిర్ కి అప్లై చేయొచ్చు, స్కిన్ కి అప్లై చేయొచ్చు. పిల్లలకి మీకు మాయిశ్చరైజర్లు కెమికల్ అప్లై చేయడం ఇష్టం లేదు అంటే రాత్రి పడుకునే ముందు ఒక కొన్ని డ్రాప్స్ తీసి వాళ్ళ ఫేస్ కి, వాళ్ళ చేతులకి, వాళ్ళ ముడుకులకి, ఎక్కడైనా కాలు ముడుకులకి ఇలా రాసుకుంటే చాలా మంచి మాయిశ్చరైజింగ్ అన్నది అప్లై చేస్తుంది. నేను చిన్నప్పుడైతే మా ఇద్దరు పిల్లలకి డైపర్ ర్యాషెస్ అన్ని రాకుండా కూడా నేను ఆయిల్సే అప్లై చేసేదాన్ని అనమాట. సో చాలా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేచర్ స్పెల్ వాళ్ళది న్యాచురల్ రోజ్ మేరీ హెయిర్ ఆయిల్. ఇది వచ్చిన తర్వాత నేను ఓన్లీ తప్ప ఇంకేం వాడట్లేదు. నా హెయిర్ ఫాల్ ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఇలా చూడడానికి అలా ఉండడానికి మెయిన్ రీజన్ ఇవి చాలా యూజ్డ్ అవుతున్నాయి అని, జిడ్డుగా ఉన్నాయి కాబట్టి. హెయిర్ కి అండ్ స్కాల్ప్ కి ఆల్ హెయిర్ టైప్స్ కి స్ట్రెంథనింగ్ ఆయిల్, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మీరు రోజ్మేరీ ఆయిల్స్ ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ ని కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రాసుకోవచ్చు కదా. ఇవి ఎందుకు ప్రాపర్ ఫార్మాట్ లోనే మిక్స్ చేసినప్పుడే ఆ ఆయిల్స్ మనకి బెనిఫిట్ అవుతాయి అనమాట. సో ఇది చాలా మంచి ఆయిల్, నాకు చాలా నచ్చింది. నేను చాలా రోజ్మేరీ ఆయిల్స్ అన్నవి ట్రై చేశాను, లైక్ పెద్ద పెద్ద కంపెనీవి. నాకు వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ న్యాచురల్ అండ్ ఇది కొంచెం వర్క్ చేస్తుంది మన బొర్ర మీద అని నా ఫీలింగ్ వచ్చింది. ఇది అప్లై చేసిన స్లైట్ టింగ్లింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది, ఒక మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట ఇట్స్ వర్కింగ్ అనేసి. సో ఇది ట్రై చేయండి. దెన్ వన్ మోర్ ఆయిల్ వచ్చేసి సోల్ ఫ్లవర్స్ వాళ్ళది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ బ్రింగరాజ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ విత్ రియల్ మదర్ హర్బ్ అనమాట. ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్. మీరు హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిగా బ్రింగరాజ్ అనేది హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి వీటన్నిటికి హెల్ప్ చేస్తుంది. ఇది ఓన్లీ నేను ఒక్కదాన్నే వాడతానని కాదు, సారీ, ఇది నేను ఒక్కదాన్నే వాడేస్తాను ఇన్నోటి అని కాదు, మా ఇంట్లో అందరూ ఉన్నారు కదా, అందరూ వాడతారు. నేను పిల్లలకి హెడ్ మసాజ్ ఏమైనా చేసినప్పుడు బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్తో మసాజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అప్పుడు కొంచెం రోజులు వాళ్ళకి జుట్టు అన్నది వాళ్ళ నెత్తి మీద ఉంటుంది. అది నా తాపత్రయం అనమాట. కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ వాళ్ళకి పిల్లలు పుట్టిన వరకైనా వాళ్ళ నెత్తి మీద జుట్టు ఉంటే కొంచెం బాగుంటది. ఫోటోల్లో గిట్టోల్లో అలా వీళ్ళతోని బాగుంటది అనమాట. మరీ దారుణంగా పెళ్లికి ఈ టైంకి అందరికి పట్టొచ్చేస్తే ఏం బాగుంటది. సో అందుకోసం జస్ట్ జోకింగ్ అండి, సరదాగా చెప్పాను, సీరియస్ గా తీసుకోకండి. ఇవి ఈ రోజు నాకు చాలా చాలా నచ్చిన, నన్ను చాలా ఇంప్రెస్ చేసిన ఆయిల్స్ అన్నమాట. ఇది మన స్కిన్ హెయిర్ కి చాలా మంచిది. వీటన్నిటి లింక్స్ అన్నవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ద అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో ఈ 17th నుంచి 22nd January వరకు ఈ సేల్ ని యూజ్ చేసుకుంటే వీటన్నిటి మీద సూపర్ డిస్కౌంట్స్ వస్తాయి. ఎంజాయ్ 50 to 80% ఆఫ్ ఆన్ 1500 plus loading brands. Explore amazing deals on 4 lakh plus styles. Upgrade your style అన్నమాట. ఓకేనా? టాటా, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.